ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా గంగపుత్రుల జీవన విధానంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదని చెప్పాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షలాది మంది గంగపుత్రులు కేవలం అడవులకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. కుటుంబ పోషణ నిమిత్తం కావచ్చు, వారి జీవనోపాధి కోసం పూర్తి స్థాయిలో చెరువుల పొంటి కావచ్చు, మరోవైపు నదుల పొంటి పూర్తి స్థాయిలో రేయింబావళ్ళు చెమటోర్చి కష్టపడుతున్నప్పటికీ కూడా చేపలు పడితే తప్ప పూట గడిపినటువంటి పరిస్థితి. ఈ కొంతమంది కామారెడ్డి జిల్లాకు సంబంధించి కొంతమంది గంగపుత్రులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి జీవన విధానం ఏ రకంగా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది, లేదా సహాయ సహకారాలు అందిస్తుందా, లేదా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందా అనే అంశంపై వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీదే ఊరు? ప్రధానంగా మీ గంగపుత్రుల సంఘం కావచ్చు, మత్స్యకారులకు సంబంధించి జీవనోపాధి కోసం ఎలాంటి పాటలు పడుతున్నారు? గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది మీకు? మాకు గత ప్రభుత్వము మత్స్యకారులను కోటీశ్వరులు చేస్తా అని సీఎం కేసీఆర్ అన్న మాట ఇప్పటిదాకా ఏం లేదు. ఆ మాట నెరవేర్చాలని మేము చాలా కలగన్నాం, కానీ ఇప్పటిదాకా మాట నెరవేర్చలేడు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా మాకు సహకారం ఇస్తాడని మత్స్యకారుల కోసము బాగా ఏదో ఒక్కటి మొన్న చేప పిల్లలు పోసు లేట్ అయిపోయింది. ఇప్పుడు మాకు చేపలు పడడానికి ఉపాధి లేదు, అందుకే అడవులు వచ్చి బతుకుతున్నాం. పిల్లలు మేము ఆడవాళ్ళు చాలా ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఒక పూట పరిస్థితి ఉంది మాది. కావున కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మత్స్యకారులకు మంచి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఎక్కడ వచ్చి ఉంటున్నారు? మీ సొంత ఊరు ఏ ఊరు? ఎక్కడ వచ్చి మీరు జీవనోపాధి కోసం చేపలు పడుతున్నారు? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి వాతావరణం ఇక్కడికి నుంచి పిల్లలు మేము ఒక చిన్న గుడిచెలు చెట్టు కింద వేసుకొని బతకాలంటే చాలా కళ్ళకి దుఃఖం వస్తుంది. ఈ బాధ మేము భరింపలేకపోతున్నాం. దీన్ని గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు మంచి సహాయం చేయాలని బాగా నిజాం సాగర్ల ఉపాధి మాది. ఈ తప్పితే మాకు వేరే పని రాదు. మాకు వ్యవసాయం కూడా పెద్దగా ఏం లేవు. మంచిగా అరగుంట కుడతలేదు, అరగుంట అద్ద బీ కుడతలేదు. ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు దీని మీద వ్యవసాయం చేసుకొని బతకట్టు మేము లేము. అందుకే మత్స్యకారులకు చాలా గవర్నమెంట్ చేసే విధానం బాగుంది కాబట్టి గవర్నమెంట్ మత్స్యకారులను బాగా పట్టించుకుంటే మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారు. అంటే ప్రభుత్వాలు గాని పాలకులు గాని ఇప్పటికి చాలా మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడానికి చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కదా, వాస్తవం లేదా? నిజాం సాగర్ ప్రాజెక్టుకు జాలేస్తామని గత ప్రభుత్వం మినిస్టర్ ఉండే కానీ జాలేస్తామన్నారు. జాలేయక చేపలన్నీ జాలికి వేయక అందులో కాళ్ళు ఇచ్చినప్పుడు గేట్లు ఇచ్చినప్పుడు అలాగే చెల్లిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు చేపలు లేకుండా అయిపోయినాయి. బతకనికి చాలా కష్టం ఉంది. 1 కాదు 2 కాదు, ఒక 44 గ్రామాల ప్రజలు మినిమం ఒక 20 నుంచి 25 వేల కుటుంబాలు దీని మీద బతుకుదిరు ఉన్నాయి. కానీ అవిటిని పట్టించుకుని నాదులు లేడు ఇప్పటిదాకా. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పట్టించుకుంటుంది అని రేవంత్ రెడ్డి ఎంబడ నేను కూడా అప్పుడు పాదయాత్ర కూడా చేసిన కాబట్టి ఇప్పుడు ఆయన నమ్మకం ఉంది. కానీ ఆయన పట్టించుకుంటే బాగుంటుండే అని నాకు నమ్మకం ఉన్నది. ఆయన పట్టించుకుంటే ఆ దేవుని దయ వల్ల బాగుంటుందని అనుకుంటున్నా, గంగమ్మ దయ వల్ల. సో మొత్తం మీద గంగపుత్రులు కావచ్చు, అంటే చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఆ మత్స్యకారుల కుటుంబాలు మాత్రం అగమ్య గోచరంగా తయారైంది వారి పరిస్థితి. ముఖ్యంగా ఇల్లు వాకిళ్ళు ముంగిలు వదిలేసి అడవి బాట పట్టి చెరువులతో పాటు నదులతో పాటు మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాకు ఆనుకున్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వేలాది మంది మత్స్యకార కుటుంబాలు పూర్తి స్థాయిలో ఇక్కడ రాత్రి పగలు అడవులలో నివసించి చిన్న చిన్న గుడారాలు వేసుకొని మరి జీవనం పోషించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది మత్స్యకారుల కుటుంబానికి సంబంధించి మరికొంతమంది ఆడవారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారి బాధలు ఏ రకంగా ఉన్నాయి, వారు ఏ రకమైనటువంటి సమస్యలతో సహవాసం చేస్తున్నారు, ఈ అడవి సాక్షిగానే విషయాన్ని తెలిసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏ రకంగా ఉంది ఇక్కడ, ఎట్లా జీవనం సాగిస్తున్నారు? అంటే సారు ఇల్లు పొలము అంతా ఇడిసబెట్టాలి, పిల్లలని ఇడిసబెట్టాలి. మాకు వ్యవసాయాలు లేవు, మాకు దీని మీదే బతుకు తెరువు. మా పిల్లలు చదువుకోవాలన్నా గానీ మాకు 10 రూపాయలు వస్తేనే మేము చదివియాలి, లేకుంటే పొట్టగలవని పరిస్థితి. దానికి ఈ సాగలరా పామనక తేలనక ఏదనక పురుగనక బుట్టనక ఇంట్లో పిల్లలను వేసుకొని గుడిచెలు వేసుకొని వర్షం వచ్చినా ఏదొచ్చినా పండుకోవాలి. మేము 24 నెలలు ఇక్కడనే, వర్షాకాలం వచ్చిందంటేనే ఇంటికి వెళ్తాము, అంతే సార్. మీరు అంటే ఇంట్లో ఉండాల్సిన మీ ఆడవారు అంతా ఇవాళ అడవుల బాట పట్టడమే కాకుండా చెరువులు నదుల పక్కన నిజాం సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రాత్రి పాలు నివసిస్తున్నారు కదా, మరి ఇంట్లో వాళ్ళ మీ పిల్లల భవిష్యత్తు ఏంటి, వారు ఏ రకంగా చదువుకుంటున్నారు, వారి ఇంట్లో ఏ రకంగా ఉండబోతున్నారు మీరు మిమ్మల్ని వదిలి? మమ్మల్ని వదిలి అంటే ఇక వన్నం ఒక పూట తింటారు, వాళ్ళకుని ఒక పూట వంటారు సార్. మా పిల్లలకు మేము చూసుకుంటానికి కొని మేమీడ పని చేస్తేనే ఆడ పొట్ట గడుస్తుంది.
మాకు కిలో బియ్యం తెచ్చుకోవాలి, అలాకి 1/2 కిలో ఇవ్వాలి, మేము 1/2 కిలో వండుకొని తినాలంటే కష్టం చేయాలంటే మా భర్తలు మేము ఇక్కడ ఉండాలి. చిన్న పిల్లలు మాతో ఉంటారు, పెద్దగైన పిల్లలు అక్కడ చదువుకుంటారు. ఊళ్ళరా పిల్లలకు తల్లులకు పిల్లలు అంటకుంటా ఉంటాం. అది మా పరిస్థితి. అంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు ఆనుకొని బ్యాక్ వాటర్ సైడ్ అంటే చాలా దట్టమైనటువంటి అంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంది కదా, పులులు సింహాలతో పాటు మరికొన్ని అటవీ జంతువులు ఉంటాయి కదా, భయం అనిపించదా? భయం అనిపిస్తుంది సారు. పులులు వస్తాయి, పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి. ఏ పురుగు వస్తుందో తెలియదు, ఏది వస్తుందో తెలియదు. పాన మరి చేతిలో పెట్టుకొని బతుకుడు నిజం సాగర్ ఉండాలంటే. మాది కళ్యాణి గ్రామం. మేము కళ్యాణి నుంచి నైట్ అనక పగలనక రావాలి. ఆడివాళ్ళము మగవాళ్ళము బండ్ల మీద రావాలి. ఇక్కడనే గుడిసెలు వేసుకోవాలి, ఇక్కడనే ఉండాలి. మా పిల్లలు మేము ఒక తావుల, మా పిల్లలు ఒక తావుల, చదువుకుంటే వాళ్ళు ఒక తావుల, మా భర్తలు మేము చిన్న పిల్లలే ఇక్కడ ఉంటాం. పెద్దగైన పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఇండ్ల కాడ ఉంటారు. మా జీవితం ఇది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నామా? మీ జీవనోపాధి కోసం, మీ సంక్షేమం కోసం? పిల్లలకు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సారు, చదువుకున్న వాళ్ళకు ఏదన్నా వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళకు బాగుపడాలి. మా పిల్లలకి ఇప్పటిదాకా మాత్రం మా బెస్ట్ గంగపుత్రి సంఘంకు ఏమీ వచ్చింది లేదు. గంగపుత్రి సంఘంలో ఒక్కోళ్ళు జాబ్ చేసిన వాళ్ళు లేరు. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. లేక అప్పులు తెచ్చి పెడుతున్నాం. అప్పులు తెచ్చి పెట్టినా గానీ ఏ డ్యూటీ రాలేదు, ఏ గవర్నమెంట్ ఇయ్యలేడు ఇప్పటిదాకా. కొని ఆ పిల్లలు బాగుపడాలి. మా లెక్క మా పరిస్థితి కావద్దు. మా తాతల పరిస్థితి గురించి, మా పెద్దల పరిస్థితి గురించి ఇంతే వచ్చింది. ఈ పరిస్థితి మా పిల్లలకు రాకూడదు. మా పిల్లలు మంచిగా బతకాలంటే అలా కొంచెం దారి కావాలి. సో మీరు చెప్పమ్మా, మీ పిల్లల్ని వదిలేసి వాళ్ళ అడవుల బాట పట్టి నిజాం సార్ ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో చేపలు పట్టి రెయిన్బోలు ఇక్కడనే సావాసం చేస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ మీ పరిస్థితి? మీ ఇంటి పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఎట్లా ఉందంటే సారు, మా పిల్లలు ఇంటికాడ, మేము ఈడ. మేము పైసలు పంపిస్తున్న, డబ్బులు పంపిస్తున్న అంగడి చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇక వాళ్ళకు జాబులు లేవు, ఏం లేవు. మేము ఇక పైసలు పంపిస్తున్న అంగడి, లేకపోతే లేదు. చదువుకుంటున్నారు కానీ ఏం లేదు వాళ్ళకు జాబులు లేవు, ఏం లేవు. వారంకు 200, 300, 500 అట్లా అంతే. అంటే మీరు వలలు వేసి చేపలు పట్టేటువంటి క్రమంలో అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, అంటే భయం అనిపించదా? అనిపిస్తది. గాలి లేచినప్పుడు అసలు వాళ్ళు వస్తారా రారా అని తెలియదు సార్. అసలు వాళ్ళు వచ్చిందాకా మాకు గడ్డకు జర డక్కు ఉంటది. గాలి లేచిందంటే వాళ్ళు ఏ గడ్డకి ఎక్కుతారో నీళ్ళలో ఎటుపోతారో కూడా తెలియదు సార్. అంటే దినదిన గండంగా బ్రతుకుని వెళ్ళదీస్తున్నారా? ఎప్పుడు వస్తారు ఏం కథ దినదిన గండం గట్టనే చూస్తాం మేము ఎప్పటికి. గంగమ్మని కాపాడాల మమ్మల్ని ఎప్పటికి మొక్కుతూనే ఉంటాం. ఇక గడ్డకుండి మేము పిల్లలు ఆడా, మేము ఈడ అట్లా మేము పోతేనే పిల్లలకు అంగడి లేకపోతే అలా వచ్చిందాక మేము మాకు భయమే. మర్ర సారు మాకు బెస్తోళ్లకు అసలు మా పిల్లలకు అనేది పిల్లలకు అనేది డ్యూటీలే లేవు అసలు. మేమంటే ఇదే పరిస్థితి, ఇదే పని చేస్తున్నాము. కనీసం మా పిల్లలకన్నా ఏదన్నా చూపియాలి కదా దారి. అట్లా వాళ్ళకు ఎంత చెప్పినా కానీ అంతే చేస్తారు సారు. ఎందాక చెప్పాలా మేము, ఓళ్ళకి చెప్పాలి మేము. సో మొత్తం మీద చూసాం కదా, ఆ మత్స్య కుటుంబాలకు సంబంధించి చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది కుటుంబీకులు వారి ఆవేదనలు అయితే మనతో చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అంటే అమలుకు నోచుకోలేనటువంటి హామీలతో కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నటువంటి నేతల తీరుపై అయితే వీరంతా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దినదిన గండంగా తమ బతుకును అయితే వెల్లదీస్తున్నామంటూ వారు తమ ఆవేదన అయితే వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి మత్స్య కుటుంబాలకు సంబంధించి కావచ్చు, గంగపుత్రుల కుటుంబ జీవన విధానం మాత్రం నేటికి వారి స్థితిగతులలో మాత్రం ఏమాత్రం మార్పు లేదని చెప్పాలి. అందులో ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజాం సాగర్ అంటే నిజామాబాద్ జిల్లా వరప్రధానంగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ఏరియాలో కొన్ని వందలాది కుటుంబాలు అయితే జీవనం సాగిస్తున్నాయి. రెయిన్బోలు తమ వాకిలి ఇల్లు ముంగిలు వదిలేసి పూర్తిగా తమ పిల్లలను సైతం వదిలేసి పూర్తి స్థాయిలో అడవుల బాట పట్టడమే కాకుండా ఇక్కడ బ్యాక్ వాటర్ లో దినదిన గండంగా చేపలు పట్టేటటువంటి విషయం కావచ్చు, అంటే చేపల వేట వ్యవహారానికి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అనుకోని ఊహించని కొన్ని పరిణామాలు ఎదురైనటువంటి నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు ఇప్పటికే ఎన్నో ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. వలలు వేసేటటువంటి క్రమం కావచ్చు, తుఫాను వెలిసినప్పుడు కావచ్చు, మరి భారీ వర్షాల కారణంగా కూడా ఎంతో మంది మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయని వారు చెప్తున్నారు. అంటే మొత్తానికైతే గంగపుత్రుల జీవన విధానానికి సంబంధించి దినదినంగా గండంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే వారు ఒక రోజు గడవాలంటే దినదిన గండంగా వారంతా గడుపుతున్నటువంటి పరిస్థితులను వారు పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి గంగపుత్రుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు, వారి జీవన విధానంలో మార్పు తెచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని మనమే ఆశిద్దాం. ఓవర్ టు స్టూడియో.